నమస్తే డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు నిజం గెలిచిందని 17 నెలల తర్వాత ఆయన బయటకు రాబోతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్పందించారు. గతంలో మనీష్ సిసోడియా శంకుస్థాపన చేసిన ఓ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ రోజు నిజం గెలిచింది, ఢిల్లీ విద్యార్థులు గెలిచారు. పేద పిల్లలకు సిసోడియా మెరుగైన విద్యను అందించడం, వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడం కొందరికి నచ్చలేదని ఆరోపించారు. అందుకే తప్పుడు కేసులో జైలుకు పంపించారు. కానీ ఇప్పుడు ఆయనకు న్యాయం జరిగిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు నిజం గెలిచిందని 17 నెలల తర్వాత ఆయన బయటకు రాబోతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్పందించారు. గతంలో మనీష్ సిసోడియా శంకుస్థాపన చేసిన ఓ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ రోజు నిజం గెలిచింది, ఢిల్లీ విద్యార్థులు గెలిచారు. పేద పిల్లలకు సిసోడియా మెరుగైన విద్యను అందించడం, వారికి ఉజ్వల భవిష్యత్తును కల్పించడం కొందరికి నచ్చలేదని ఆరోపించారు. అందుకే తప్పుడు కేసులో జైలుకు పంపించారు. కానీ ఇప్పుడు ఆయనకు న్యాయం జరిగిందని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు.